ఎప్పుడు తెలియదు చెప్పండి. ఏ విధంగా ఆలోచన ఏంటి? అధికారం వచ్చి ప్రజలు వచ్చి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన పాపానికి ఈ విధమైన దోపిడీగా? ప్రజా సంక్షేమం సంబంధించిన అంశాన్ని వచ్చి పక్కన పెట్టి వాటి గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే ఒకవేళ ఆ మార్కెట్ ఇంటర్నేషనల్లో దానికి కొనుగోలుకు 100 కోట్లు 200 కోట్లు ప్రభుత్వం నుంచి పెట్టవలసి వస్తే అవి పెట్టడానికి వచ్చి పెట్టి రైతులు ఆదుకోవడానికి వచ్చి మీకు చేతులు రావు. వాటి గురించి మీకు బుర్రలో ఆలోచన రాదు. కానీ దోపిడీకి మాత్రం వందల వేల కోట్ల రూపాయలు వచ్చి ఈ రకంగా అప్పనంగా దోచిపెట్టడం అనేది ఇది ఎక్కడా కూడా ఈ కార్యక్రమం చూడలే. ఈ దేశంలో ఏ రాష్ట్రం లాంటి కార్యక్రమం చేయట్లే. ఇంత పబ్లిక్ బహిరంగ దోపిడీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఆక్షేపిస్తున్నాం. ఈ విధానం ప్రభుత్వంలో సరైన విధానం కాదని ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఇవాళ వైసీపీ మా తాలూకు విధానాన్ని విన్నవిస్తున్నాం. ఏంటో రైతు కూలికెత్తే పని గ్రామాల్లో వచ్చి కూలికెత్తే పని లేకుండా పోయింది. పెద్ద పెద్ద మాటలు చెప్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వాళ్ళ తాలూకా ఈ వీళ్ళు అందరూ చెప్తారు. దయచేసి ఇక్కడ పత్రికలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు వచ్చి వాస్తవాలు చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఉపాధి హామీకి సంబంధించి ఎన్ని 12 దినాలు సంవత్సరానికి చేశాయి, ఈ 18 నెలల కాలంలో ఎన్ని 12 దినాలు చేసా ఒకసారి సంవత్సరాల వారీగో లేకపోతే నెలల వారీగో దయచేసి ప్రకటించండి. రేపు పత్రికల్లో నిజంగా మీకు సత్తుద్ది ఉంటే, ప్రజల పట్ల మీకు అంకిత భావం ఉంటే ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి. ఎంత నిధులు దాని మీద ఖర్చు పెట్టారో 5 సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వచ్చింది, ఈ 2 సంవత్సరాల్లో ఎవరేజ్ ఎంత వస్తుంది రేపు మార్చి లోపల అని చెప్పండి. మీదే కదా కూటమి ప్రభుత్వం, మరి ఎందుకు ఆ పనులు చేయలేకపోతున్నారు? ఎందుకు పేదవాడికి అందించలేకపోతున్నారు? ఏమనంటే వైసీపీ ప్రభుత్వం జరిగింది, మరి మీరేం చేయట్లేదు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామానికి పోయినా సరే ఒక సెక్రటరియట్ బిల్డింగ్, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక పాల సేకరణ కేంద్రం, లేదు ఒక వెల్నెస్ సెంటర్, పక్క భవనాలు నిర్మించాం కదా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అవసరమైన కార్యక్రమాలని ఉపాధి హామీల నిబంధనల ప్రకారం కార్యక్రమాలు చేశాం కదా. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకెందుకు ఎక్స్పెండిచర్ జరగట్లేదు? ఎందుకు ప్రజలకు పనులు అప్పచెప్పలేదు? పర్యవేక్షణ లేక, దానిపై మీకు శ్రద్ధ లేక. పేదవాడికి మాత్రం ఓ పని కల్పించి దాని నుంచి అసెట్ క్రియేట్ చేయడం తప్పన మీ దాంట్లో లేదు, మీకు ఆలోచన లేదు. ఎంతసేపు పేర్లు మార్చుకొని దాంతో పబ్బం గడిపి హాయి గాడిని చేయాలనే ఆలోచన తప్ప ఇంకా అసలు లేదు.
పేదల కోసం ఆలోచన చేసి వైద్యం కోసం ఆలోచన చేసి హాస్పిటల్ పెడితే, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్ పెడితే, ప్రభుత్వ కళాశాలలు పెడితే అది ప్రైవేట్ పరం చేస్తా అంటారు. మళ్ళీ పైపెచ్చి వాళ్ళు వచ్చాట క్యాబినెట్లో చూశారు పేపర్లో, ప్రభుత్వ కళాశాలను పెడతారట, కానీ లోన మాత్రం ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తారండి. ఏంటి వాడు ఆన్సర్? ఏంటిది చెప్పండి? ఈ ధర్మ ప్రభుత్వ కళాశాల ప్రభుత్వ అయినప్పుడు కేజీహెచ్లో ఏం జరుగుతున్నాయో ఆ నిబంధనలు జరగాల. ఆ 17 కళాశాలలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారం అవి పెట్టాం. చదువుకున్న విద్యార్థి కాలేజీలో చదువుకున్న విద్యార్థులకి అయితే వాళ్ళకి ఏబిసిడి కేటగిరీలు పెట్టాం. వాళ్ళు స్వయం శక్తిగా అవి జరగాలి కాబట్టి కార్యక్రమం మెయింటెనెన్స్ కాదు. దాని మిగతాది ప్రభుత్వం వచ్చి బ్యాక్ సపోర్ట్తో దాన్ని చేయాలని ఆలోచన చేస్తాం. ప్రైవేట్ వాడికి పెట్టలేదే. దాన్ని బట్టి చూస్తుంటే మీరు ప్రభుత్వంలో అంత పకడ్బందీగా చేసే వ్యక్తులు లేరనేది మీ నమ్మకం. ఎందుకంటే మీ పరిపాలన విధానం ఉంది. అధికారుల మీద నమ్మకం లేదు, నీ తోటి మొన్న మంత్రుల మీద నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మీ క్యాబినెట్ మీద నమ్మకం లేదు, మీ శాస్త్రుల మీద నమ్మకం లేదు, మీ ఎమ్మెల్యే మీద నమ్మకం లేదు, మీ అధికారుల మీద నమ్మకం. ఎవరి మీద నమ్మకం ఉంది? నీకు నీ తాలూకా అబ్బాయి మీ ఇద్దరికే నమ్మకం, ఒకరికి. నమ్మకం ఉంటే బాధ్యతగా వాళ్ళకి ఆ కార్యక్రమం చేయించవచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఈ రంగం కాదు, ఆ రంగం కాదు, పూర్తిగా వైఫల్యం చెందింది రాష్ట్రం. ఈ ప్రభుత్వ కార్యక్రమం ఏ కార్యక్రమం కూడా. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ పిల్లలు, విద్యార్థులు. మొన్న మనం కురపాలను చూసాం. ఇంకా రేపు ఎప్పుడో గిరిజన ప్రాంతానికి వెళ్ళబోతున్నాం చూడటానికి. కేజీహెచ్ కూడా వెళ్ళబోతున్నాం. గత సంవత్సరం నుంచి ఎవరైతే సంవత్సరం లోపు ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి సరైన పోషకాహారం తల్లికి అందక కడుపులో ఉన్న బిడ్డకు వచ్చి పుష్టిగా కాన్పైన తర్వాత ఆ పిల్లలు రాలేక ఇమ్యూనిటీ ఇబ్బందితో ఇవాళ ఆ పైన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను సంఖ్య చెప్తే మళ్ళీ బాగోదు. ఇది చూడండి, ప్రత్యేకంగా చూసిన తర్వాత అక్కడే మాట్లాడి చెప్తాను. ఎంతమంది కేజీహెచ్ ఉన్నారో చూడండి. చిన్నపిల్లలు, గిరిజన ప్రాంతంలో పిల్లలు. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో ఏదైతే గర్భిణీ స్త్రీకి మనం ప్రెగ్నెంట్ నుంచి మరి బిడ్డ మళ్ళీ సంవత్సరం వరకు కూడా ఏ కార్యక్రమాలు అయితే చేశామో వాళ్ళు బలమైన ఆహారాన్ని అందించడానికి చేసాము. ఆ కార్యక్రమాన్ని అడిగిపోయినాయి. అడిగి ఇవ్వాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. ఆ కార్యక్రమాన్ని మూలపడేశారు. మా పేదవాళ్ళు ఆ తల్లి తినడానికి లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ పిల్లకి, ఆ కడుపులో ఉన్న పిల్లకి ఇంకేమి చేస్తారు? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన ఏంటిది? పాపం కాదు. ఇక్కడ మాత్రం ఎకరా వచ్చి 10 కోట్లు 20 కోట్లు ఉన్న భూములు వచ్చి ఎకరా రూపాయికి 10 రూపాయలకి ఇచ్చేస్తారా? ఇదా దోపిడీ? సరే, అదేది ఎవరికి ఇస్తారో మీరు ఒకరికి టెండర్ పిలవండి. ఇగో ఈ ప్రోగ్రామ్ మేము పెడుతున్నాం, ఇగో ఈ 10 ఎకరాలని ఈ రియల్ ఎస్టేట్ దీనికోసం ఇక్కడ ఐటీ పెట్టాలి, లేకపోతే బహుళాలుగా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కట్టాలి, లేదు అంటే ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కట్టాలి, లేదా ఇంకొక టూరిజం సంబంధించిన, ఎందుకంటే దానికి
మీరు పిలుచుకొని అడగండి. ఎవరు రాకపోతే ఇచ్చామంటే అర్థం ఉంది. ఎక్కడ ఇది? అక్కడ వచ్చి గిరిజన పిల్లలకు కానీ వాళ్ళకి వచ్చి ఆ గిరిజన మహిళలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సిన సౌకర్యాలు చేయరు. రాబోయే తరాలకి పుట్టే పిల్లలు వచ్చి ఇబ్బంది పడి వాళ్ళు బతుకు భారం అయిపోయి ఆ సర్వైవ్ కష్టమైపోతున్న పరిస్థితులు ఇవాళ అక్కడ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో రైతు కూలీ వచ్చి కలిసి పని చేసుకోవడానికి వచ్చి ఇప్పుడు మీ తరపు కాదు, ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది తెచ్చే లేదు, తెచ్చుకొచ్చు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు మాటలు చెప్తారు? రైతు వేసుకుని పంట వేసుకుంటే పంటకు లేదు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇంకో 2 రోజులు ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ మొక్కజొన్న వచ్చి మళ్ళీ వేసే పని వరి తీసిన తర్వాత మొక్కజొన్న వేస్తారు. మళ్ళీ దానికి యూరియా కావాలి. కానీ ఇప్పుడైనా ఫోర్కాస్ట్ చేసి యూరియా పెట్టండి దయచేసి. ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. గత సీజన్లో రైతులు పడిన నష్టాలు కష్టాలని ఆ బాధల్ని ఇబ్బందిని మళ్ళీ దయచేసి తాకండి. ఏమైతే యూరియా ఎక్కువ వేయొద్దు, వేసి క్యాన్సర్ వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మానండి.